ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్యబలి పూజ విజయవాడ మేత్రాసనం పెజ్జోనిపేట విచారణ దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ శిరణిదాతలు బడుగు దేవరాజు దారా అమృతమేరి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు ఏప్రిల్ 8వ తేదీన వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భముగా వీరికి మరియు వీరి కుటుంబ సభ్యులకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని మరియమాత పేరిట కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం రామాంతపూర్ విచారణ కీర్తిశేషులు దేవనబోయిన ప్రకాశరావు గారి ఆత్మకు మరియు బాలశౌరయ్య లూర్దం ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయాలని కోరుతూ డి అంతోనమ్మ, ఎం అగస్టిన్ గ్రెగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ పెంటారెడ్డి లూర్దుమారెడ్డి సుందరి దంపతులకు తమను ప్రభువు సన్నిధికి రాచేయమని దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం పోలూరు విచారణ చింతలపల్లి అక్కమ్మకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని కుటుంబ సభ్యులు దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. జార్జ్ జోసెఫ్ గ్లోరియా కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతా బలి ఒరిస్సా నుండి వీరు సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం గన్నవరం విచారణ సంజయ్కి మెయిన్స్ ఎంసెట్ పరీక్షల్లో దేవుడు తోడుగా ఉండాలని, జ్వాన్నేసు బుజ్జీలకు ఆయురారోగ్యములు దయచేయమని, చేస్తున్న వ్యవసాయంలో దేవుని సహాయం ఉండాలని, పవన్ కుమార్ ఉద్యోగములో ఎదుగుదలను దయచేయమని, జంగం జ్వాన్నేసు కుటుంబాన్ని దీవించమని కోరుతూ కృతజ్ఞతాబలిని సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం సెయింట్ పాల్స్ కథీడ్రల్ విచారణ పొట్ల సువర్ణ మేరీకి పార్కిన్సన్ వ్యాధి నుండి విడుదలను దయచేయమని, దూబా అమల్ రిచర్డ్స్కు ఆయురారోగ్యములు శాంతి సమాధానములు దయచేయమని కోరుతూ కృతజ్ఞతాబలిని సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం ఆలిరాజ్పేట విచారణ పసల లాజర్ పుష్ప కుటుంబములలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని, థామస్ జేమ్స్లకు మంచి భవిష్యత్తును దయచేయమని కోరుతూ కృతజ్ఞతాబలిని సమర్పిస్తున్నారు. ఈ విన్నపముల కోసము దేవుని ప్రార్థన చేస్తూ వారి యొక్క దీవెనలు ఈ కుటుంబముల మీద మరియు వారు కోరుకున్న విధముగా వారిని దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ వారి కోసం ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సహోదరి సహోదరులారా, ఈనాడు మనము పాస్కా కాలపు 2వ ఆదివారంలో ప్రవేశిస్తున్నాము. ఈ ఆదివారాన్ని దైవ కృపార్చన ఆదివారము అని కూడా మనం పిలుస్తాము. ఈరోజు ప్రత్యేక విధముగా దేవుడు విశ్వాసం గురించినటువంటి అంశమును మనకు పఠనాల ద్వారా తెలియజేస్తున్నారు. పూర్వం నుండి విశ్వాసం అన్నటువంటిది దేవునికి మానవునికి మధ్య ఒక గొప్ప సంబంధాన్ని ఏర్పరిచినట్లు మనకు బైబిల్ గ్రంథం వివరిస్తూ ఉంది. ఆదిలో అబ్రహాము, ఇస్సాకు, యాకోబు మొదలుకొని మోషే మరియు ఇతర ప్రవక్తలు ఏ విధముగా విశ్వాసాన్ని ప్రకటించారు, అది నూతన నిబంధనలో క్రీస్తు ప్రభువు పట్ల అనేక మంది తమ విశ్వాసాన్ని ఎలా వెలిబుచ్చారు అన్నటువంటిది మనకు బైబిల్ చరిత్రలో కనపడుతూ ఉంటుంది. ప్రత్యేక విధంగా ఈరోజు పునరుత్థాన క్రీస్తు పట్ల తన విశ్వాసాన్ని ప్రకటిస్తూ థామస్ చేసినటువంటి గొప్ప విశ్వాస ప్రకటనను మనం వినబోతున్నాం. ఈ విషయాన్ని మన దృష్టిలో ఉంచుకుంటూ మన విశ్వాసాన్ని పరీక్షించుకుంటూ పునరుత్థాన ప్రభు మన విశ్వాసాన్ని పటిష్టం చేయాలని ప్రార్థన చేస్తూ ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. మొదట మన పాపములు ఒప్పుకుంటూ దేవుని ముందు క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేస్తుని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు.
అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములు మన్నించి మనల నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. సర్వేశ్వరుని మహిమా 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 భూలోకవాసులకు సమాధానం సమాధానం. పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము. నీ దయనే ఇలలో కోరెదము, నీ దయనే ఇలలో కోరెదము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము. లోక పాపములన్నరించుటకై ఇలలో వెలసిన మా ప్రభువా. కుడి ప్రక్కన మారనకతో కూర్చున్నవారా మా నేత్రములను తెరిపించు సర్వేశ్వరా. నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము. నీ దయనే ఇలలో కోరెదము, నీ దయనే ఇలలో కోరెదము. మహోన్నతులు మీరొక్కరే, పరిశుద్ధ దేవా. మహోన్నతుడు మా యేసుక్రీస్తువా. నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము. నిదయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నిండువారా. ఆమేన్.
ప్రార్థించుదము. నిరంతర దయకు నిలయమైన ఓ సర్వేశ్వర, ఈ వార్షిక పాస్కా మహోత్సవముల ద్వారా నీ పవిత్ర ప్రజలుగా నీవు రూపొందించుకున్న వారి యందు జీవన వరమును నూతనీకరింపమని నిన్ను వేడుకొనుచున్నాము. నీ ఎన్నిక ప్రజలు జ్ఞానస్నానము ద్వారా పొందిన ఆత్మశుద్ధిని, పవిత్రాత్మ ద్వారా స్వీకరించిన నూతన జన్మను, క్రీస్తు రక్తము ద్వారా పొందిన రక్షణ్యమును పూర్తిగా గుర్తింపగలుగునట్లు చేయుడు. నీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలించు మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. విశ్వాసుల సంఘము ఒకే మనసుతోనూ ఒకే హృదయముతోనూ జీవించుచుండెను. మొదటి పట్టణము అపోస్తుల కార్యము 4వ అధ్యాయము 32వ వచనం నుంచి 35వ వచనం వరకు. విశ్వాసుల సంఘము ఒకే మనసుతోనూ ఒకే హృదయముతోనూ జీవించుచుండెను. వారికి చెందిన ఆస్తిపాస్తులను ఇది నా సొంతము అని ఎవడునూ చెప్పుకొనుట లేదు. వారికి ఉన్న దానిని అందరూ పంచుకొనుచుండను. ప్రభువైన యేసు పునరుత్తమును గురించి అపోస్తులు మహాశక్తితో సాక్ష్యము రిక్కించిరి. సర్వేశ్వరుడు తన దైవ కృపను సమృద్ధిగా వారిపై కుమ్మరించెను. ఆ సంఘములోను ఏ ఒక్కరిని కొరత లేదు. ఏలైనా పొలము గలవారు, ఇల్లు గలవారు వారిని అమ్మి వచ్చిన పైకమును అపోస్తుల పాదముల యొద్ద ఉంచుచుండిరి. ఆ పైకము వారిని అవసరములకు తగినట్లు పంచిపెట్టిరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మామిడి పండు గన్న పాలు పెరుగు వెన్న కన్నా మధురమై తేనె తీపి కన్నా గున్న మామిడి పండు కన్నా పాలు పెరుగు వెన్న కన్నా మధురమని వాకు. నీ వాక్యమే నా జ్యోతి అయి, నీ వాక్యమే నా జ్యోతి అయి నన్ను నడిపించును నా ప్రాణేశువా. నన్ను నడిపించును నా ప్రాణేశువా. హృదయమందు నీవు కొలువున్నావు. నా పయనమందు నీవు తోడున్నావు. హృదయమందు నీవు కొలువున్నావు. పయనమందు నీవు తోడున్నావు. నా జీవం నా గమ్యం నీవేనని మనసార నిన్ను నేను ధ్యానింతును. నా
దేవుని నుండి వచ్చినదంతయు లోకమును ఓడించును. రెండవ పట్టణము పునీత యోహాను గారు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు. సోదరులారా, యేసు మెస్సయ్య అని విశ్వసించు ప్రతి వ్యక్తి దేవుని బిడ్డయే. తండ్రిని ప్రేమించు ప్రతి వ్యక్తియు ఆయన పుత్రుని కూడా ప్రేమించును. దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలకు విధేయులగుట ద్వారా మనము దేవుని బిడ్డలను ప్రేమించుచుంటిమని మనకు తెలియను. దేవుని ప్రేమయన ఆయన ఆజ్ఞలకు మనము లోబడుటయే. ఆయన ఆజ్ఞలు మనకు అంత కఠినములు కావు. దేవుని నుండి వచ్చినదంతయు లోకమును ఓడించును. మన విశ్వాసము చేతనే మనము లోకముపై గెలుపొందుదము. లోకమును ఎవడు ఓడింపగలడు? యేసును దేవుని పుత్రుడను నమ్ము ప్రతివాడు మాత్రమే. ప్రత్యేకమైన ఆయన యేసుక్రీస్తు క్రీస్తే. ఆయన జలముతోనూ రక్తముతోనూ వచ్చును. ఆయన కేవలము జలముతోనే కాక జలముతోనూ రక్తముతోనూ వచ్చెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వనికి వందనములు. అమరమైనది, మధురమైనది, అమరమైనది, మధురమైనది దేవుని వాక్యం, జీవన వేదం. దేవుని వాక్యం, జీవన వేదం. ఆలించరారే ఓ దైవ జనమా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత యోహాను వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 20వ అధ్యాయము వచనములు 19 నుండి 31 వరకు. అది ఆదివారము సాయం సమయము. యూదుల భయముచే శిష్యులు ఒకచోట తలుపులు మూసుకొని ఉండిరి. యేసు వచ్చి వారి మధ్య నిలువబడి, మీకు శాంతి కలుగునుగాక అనెను. ఆ మాటలు చెప్పిన పిదప ఆయన వారికి తన చేతులను ప్రక్కను చూపగా ప్రభువును చూచి వారు ఆనందించిరి. యేసు మరల వారితో, మీకు శాంతి కలుగునుగాక. నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్ము పంపుచున్నాను అని పలికెను. అట్లు పలికి ఆయన వారి మీద శ్వాస ఊది, పవిత్రాత్మను పొందుడు. ఎవరి పాపములనైనను మీరు క్షమించిన యెడల అవి క్షమింపబడును. మీరు ఎవరి పాపములైనను క్షమింపని యెడల అవి క్షమింపబడవు అని చెప్పాను. యేసు వచ్చినప్పుడు 12 ఒకడగు దిదీము అనబడు తోమ శిష్యులతో లేకుండెను. తక్కిన శిష్యులు అతనితో, మేము ప్రభువును చూచితిమి అని చెప్పిరి. అందుకు అతడు, నేను ఆయన చేతులలోని చీరల గుర్తులను చూచి అందు నా వ్రేలు పెట్టి ఆయన ప్రక్కలో నా చేయి ఉంచిననే తప్ప విశ్వసింపను అనెను. 8 దినముల పిమ్మట ఆయన శిష్యులు మరలా ఇంటి లోపల ఉండిరి. తోమా సహితము వారితో ఉండెను. మూసిన తలుపులు మూసినట్లు ఉండగానే యేసు వారి మధ్య నిలువబడి, మీకు శాంతి కలుగునుగాక అనెను. అప్పుడు యేసు తోమాతో, నీ వ్రేలు ఇక్కడ ఉంచుము, నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచుము, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అని చెప్పాను. అప్పుడు తోమా, నా ప్రభువా, నా దేవా అని పలికెను. నీవు విశ్వసించినది నన్ను చూచుట వలన కదా, చూడకయే నన్ను విశ్వసించువారు ధన్యులు అని యేసు పలికెను.
యేసు మరెన్నియో అద్భుత చిహ్నములను శిష్యుల ఎదుట చేసెను. అవన్నీ ఈ గ్రంథములో వ్రాయబడలేదు. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని విశ్వసించుటకును, ఆ విశ్వాసం ద్వారా ఆయన నామమున మీరు జీవము పొందుటకును ఇవి వ్రాయబడినవి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము తోమా వ్యక్తపరిచినటువంటి విశ్వాసం గురించి సువిశేష పఠనంలో విన్నాము. బైబిలులో మొదటి నుండి ఎందరో దేవుని యందు విశ్వాసముతో ముందుకు నడిచి తమ జీవితాన్ని ధన్యము చేసుకున్నట్లు బైబిలులో మనం చదువుతాం. అబ్రహాము మొదలుకొని ఆయన సంతతి వారు, అలాగే మోషే ప్రవక్తలందరూ, పుణ్య పురుషులు, పుణ్య స్త్రీలు, రాజులు, వీరందరూ కూడా దేవుని యందు గొప్ప విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఎంతో గొప్పగా దేవుని యొక్క నీడలో జీవించడానికి ప్రయత్నం చేశారు. అలాగే నూతన నిబంధనలో వచ్చేసరికి మనకు ప్రభునందు విశ్వాసము ఉన్నటువంటి ఎందరో ఉత్తమ పురుషులు, ఉత్తమ స్త్రీలు మనకు కనిపిస్తారు. వారందరూ ప్రభు పట్ల ఎంతో గొప్ప విశ్వాసాన్ని చూపించి, ఈయనే దేవుడు పంపినటువంటి మెస్సయ, దేవుని కుమారుడు, ఈయనందు శక్తి ఉన్నది, ఈయన పాపములు రక్షించడానికి వచ్చాడు అంటూ చాలామంది తమ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ప్రభు చెప్పిన విషయాలను నమ్ముతూ ఈ విధమైన ప్రకటన చేస్తూ వచ్చారు. ఈరోజు ఒక ఆసక్తికరమైనటువంటి సన్నివేశం మనం చదువుతాం. అదేమిటంటే, క్రీస్తు ప్రభు పునరుత్థానమైన తర్వాత ఆయన చాలామంది స్త్రీలకు కనిపించారు, అలాగే కొంతమంది శిష్యులకు కనిపించారు. మొట్టమొదటిగా స్త్రీలకు కనిపించి, ఇదిగో మీరు వెళ్ళి నా శిష్యులకు ఈ విషయాన్ని తెలియచేయండి, నేను జీవించి ఉన్నాను, నేను మొదట మీకు చెప్పినట్లుగా నేను మృత్యువును జయించి పునరుత్థానమై విజయునిగా జీవించి ఉన్నాను, ఈ విషయాన్ని వారికి తెలియచేయండి అని అన్నాడు. అంటే తాను చెప్పినవన్నీ నెరవేరాయి అని చెప్పడానికి దీన్ని రుజువుగా ప్రభు వారికి చూపించాడు. అయితే సాధారణంగా మృతుల నుండి తనకై తానే లేచి వచ్చినటువంటి వ్యక్తి అంతకుముందంటూ ఎవరూ లేరు. మనకు 3 అద్భుతాలు మనం చూస్తాము సువిశేషంలో. యాయిరు కుమార్తె, లాజరు, అలాగే నాయుని వితంతు యొక్క కుమారుడు, ఈ ముగ్గురు కూడా క్రీస్తు ప్రభువు చేత వారు ప్రాణము తిరిగి తెచ్చుకొని వారు జీవిస్తారు. అయితే ప్రభువు చేత వారు ప్రాణాన్ని పొందినట్లు మనకు తెలుస్తుంది. కానీ ఎవరు కూడా తమకై తామే జీవించలేదు చనిపోయిన తర్వాత. అలాగే ప్రభువు ఈ విధంగా జీవిస్తాడు అన్నటువంటి విషయాన్ని వాళ్ళలో సంపూర్ణమైన నమ్మకం కలుగలేదు. అయితే ప్రభు పదే చెబుతూ వచ్చారు, పదే నేను 3వ రోజున పునరుత్థానమై జీవిస్తాను అంటూ చెప్పారు. కానీ వాళ్ళలో అది గొప్పగా నాటుకుపోలేదు. అందువల్లనే కొంచెము అపనమ్మకముతో ఉన్నటువంటి సన్నివేశాలు మనం గమనిస్తాం. ఉదాహరణకు ఎమ్మావుస్ వెళ్ళేటువంటి దారిలో 2 శిష్యులు సందేహిస్తూ ఆ భయముతోనూ ఆశ్చర్యముతోనూ వాళ్ళిద్దరు కూడా జరిగిన విషయం గురించి వాళ్ళు చర్చిస్తూ వచ్చారు. అంటే వారిలో నమ్మకం కలుగలేదు. అప్పుడు ప్రభు వారికి మళ్ళీ నమ్మకాన్ని కలిగించడానికి మొదటి నుండి కూడా దేవుని వాక్యాన్ని వివరిస్తూ మెస్సయా ఏ విధంగా మరణించాలన్న విషయాన్ని వారికి గుర్తు చేస్తూ వచ్చాడు. అది ఒక సన్నివేశం. అలాగే శిష్యులు కనిపించినప్పుడు వారందరూ కూడా ఈయన ప్రభువేనా, లేక మేము ఏదైనా భూతాన్ని చూస్తున్నామా అన్న విధంగా సంకోచించారు. ఇలాంటివి జరిగినటువంటి సంఘటన యథార్థము అంటూ మనకు సువిశేషం చెబుతూ ఉంది. బహుశా మానవులుగా మనం ఆలోచిస్తే వారు ఆ విధంగా ఆలోచించడము, ఆ విధంగా ఆశ్చర్యాన్ని ప్రకటించడము, అపనమ్మకంతో ఉండటము సహజమేనేమో. అందుకే ప్రభు కూడా వారి మీద విసుకోలేదు, ఆయన ఆగ్రహం చెందలేదు. వారిని క్రమక్రమముగా ఈ విశ్వాసం వైపు నడిపించడం మనం గమనిస్తాం. క్రమక్రమముగా
మీరు రండి, నా చేతులు పట్టుకొని చూడండి, మరి ఈ విధంగా భూతానికి ఉండవు కదా, నేను మీతో నడిచినటువంటి ప్రభువునే అంటూ వారిని క్రమముగా విశ్వాసంలో నడిపించడం మనం చూస్తాం. అప్పుడు వారి విశ్వాసము బలపడింది. అలాంటి సంఘటనే తోమా విషయంలో కూడా జరిగింది. తోమా అపనమ్మకంతో ఒక మాట అన్నాడు. శిష్యులు చెప్పారు, మేము ప్రభువును చూశాము, ప్రభు మాకు ప్రత్యక్షమై మమ్మల్ని దీవించాడు అంటూ వాడు చెప్పినప్పుడు, నేను ఆయనను చూస్తేనే తప్ప నమ్మను అంటాడు. ఒక చిన్న పిల్లవాడిలాగా ఆయన్ని చూస్తేనే తప్ప నేను నమ్మను. ఆయన చేతులలో చీలలు గాయములు చేశాయి, గంట్లు చేశాయి, అందులో నా చేతిని ఉంచాలి, నా వ్రేలు ఉంచాలి, ఆయన ప్రక్కలో నా చేతిని ఉంచాలి, అప్పుడే నేను నమ్ముతాను అంటాడు. అంటే ఇది ఒక విధంగా చూస్తే అవిశ్వాసము కాదు, అపనమ్మకము కాదు, ఆయనను చూడాలి అన్నటువంటి బహుశా ఒక పట్టుదల. ఆయనను నేను నా కన్నులారా చూడాలి, ఆయన దర్శనం కావాలి అన్నటువంటిది తపన ఎక్కడో ఆయనలో ఉన్నట్లు మనం గమనిస్తాం. ఎందుకంటే తోమా ఒకసారి అంటాడు, యోహాను సువిశేషం 11వ అధ్యాయం 16వ వచనంలో గొప్ప విశ్వాసాన్ని ప్రకటిస్తాడు. ఎప్పుడంటే ప్రభువు యెరూషలేము దగ్గరికి వెళ్ళాలి, బెతానియా గ్రామానికి వెళ్ళాలి. బెతానియా గ్రామంలో తన స్నేహితుడైనటువంటి లాజరు మరణించాడు. మరి ఆ గ్రామానికి వెళ్ళాలి అంటే అది బెతానియా గ్రామము యెరూషలేమునకు సమీపంలో ఉంటుంది, ఆ దారి గుండా వెళ్ళాలి. అలా వెళుతున్నప్పుడు మరి యూదులు తమ ప్రభువును పట్టుకొని చంపివేస్తారు, ఆయన మీద దాడి చేస్తారన్న భయంతో అందరూ కూడా చెప్తారు, మీరు యెరూషలేముకి వెళ్ళొద్దు అని అంటారు. అన్నప్పుడు ప్రభువు లేదు, మనం తప్పకుండా వెళ్ళాలి అని అంటాడు. అప్పుడు ఆ సమయంలో తోమా అంటాడు, మనము కూడా ఆయనతో వెళ్ళి మరణిద్దాం అంటాడు. మనం కూడా వెళదాం, ఆయనతో మరణిద్దాం అంటాడు. మరి అంత గొప్ప నమ్మకము, అంత గొప్ప విశ్వాసం ఉన్నటువంటి తోమా ఎందుకు ఈ మాట చెప్పాడు? బహుశా ప్రభువును చూడాలి అన్నటువంటి ఒక తృష్ణ ఆయనలో ఉన్నది కాబట్టి, ప్రభువును నీ కన్నులతో ఆయన చూడాలి అన్నటువంటి తపన ఆయనలో ఉన్నది కాబట్టి, అందుకే ప్రభువు ప్రత్యక్షమై, తోమాసు దగ్గరికి రా, నా చేతులను చూడు, నీ వ్రేలును ఉంచు ఈ గాయములలో, నా ప్రక్కలో నీ చేతిని ఉంచు, అవిశ్వాసమై ఉండవద్దు అని అన్నప్పుడు తోమా ఆయన దగ్గరికి వచ్చినట్లు, ఆయన చేతులు పట్టుకుని చూసినట్లు బైబిల్లో లేదు. అక్కడి నుండి ఆయన ప్రభు ప్రత్యక్షమైనప్పుడే ఆయనలోని అపనమ్మకము మాయమైపోయింది, ఎగిరిపోయింది. ఆయన అంటాడు, నా ప్రభువా, నా దేవా అంటాడు. అంతటితో ఆయన అవిశ్వాసపు చీకట్లన్నీ తొలగిపోయాయి. పునరుత్థాన ప్రభు అతనికి వెలుగును ప్రసాదించడం మనం చూస్తాం. ఇది తోమాలో ఉన్నటువంటి ఒక గొప్ప విశ్వాసము. అంత గొప్ప విశ్వాసముతో ఆయన ప్రభువును ప్రకటించాడు కాబట్టి భారతదేశానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఎన్నో అవాంతరాలను ఎదుర్కొంటూ, ఎన్నో చీకట్లను ఎదుర్కొంటూ ఆయన ప్రభువును బోధించగలిగాడు. అంతటి మహాత్ముడు ఈ నేల మీద కాలు పెట్టాడు కాబట్టి మనందరి విశ్వాసం ఈ విధంగా ఎంతో గొప్పగా వెలుగొందిపోతూ ఉంది. అందుకు మనం ఆయన కృతజ్ఞతగా ఉండాలి. ఈరోజు ఆయన ప్రకటించినటువంటి విశ్వాసము మనందరి విశ్వాసం కావాలి. నా ప్రభువా, నా దేవా. నా దేవా అంటే నన్ను సృష్టించిన వాడా అని, నా ప్రభువా అంటే నా జీవితం మీద సర్వహక్కులు కలిగిన వాడా. ఇది ఈ రెండు పదాలకు అర్థం. అంత గొప్పగా ప్రకటించి తన జీవితాన్ని ప్రభువుకు అర్పించినటువంటి తోమా మన విశ్వాసాన్ని పటిష్టపరచినట్లుగా ఆయనకు మొరపెడుతూ దేవుని యొక్క ఆశీస్సులు కోరుకుందాం. దేవుని యందు విశ్వాసాన్ని ప్రకటించుదాము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకస్తుడును మన యొక్క నాథుడైన యేసు క్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరిమ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారంకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళని లేచెను. పరలోకమునకి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి పక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్ళను చనిపోయిన వాళ్ళను తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరముకు ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. దయగల మా సర్వేశ్వర, మా దీన ప్రార్థనను ఆలకించండి. మా పరిశుద్ధ పాపగారిని ఆశీర్వదించి ఆయన తలపెట్టినటువంటి మంచి కార్యములు సఫలీకృతం చేయమని, ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి.
ఓ సర్వేశ్వర, విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి మిత్రాలను, గురువులను, కన్యస్త్రీలను ఆశీర్వదించండి. వారు చేస్తున్న ప్రయత్నంలో సువార్త ప్రచారము అన్ని చోట్ల వ్యాప్తి చెందుతూ మీ యొక్క ఆశీస్సులను, మీ యొక్క వెలుగును పలు చోట్ల వ్యాప్తి చేయడానికి కావలసిన ఆశీస్సులు వారికి అనుగ్రహించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ సర్వేశ్వర, మా క్రైస్తవ కుటుంబములను ఆశీర్వదించండి. మేమందరం కూడా పునరుత్థాన వెలుగును మా జీవితములలో పొంది చీకటిని విడనాడుతూ వెలుగులో ప్రయాణం చేస్తూ మీ యొక్క గొప్ప వెలుగును మా జీవితంలో పొందే అదృష్టాన్ని మాకు కలిగించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ సర్వేశ్వర, ఎవరెవరైతే దివ్య కారుణ్య ప్రభువును ప్రత్యేక విధంగా ప్రార్థన చేస్తూ ఆయన ఆశీస్సులు కోరుకుంటున్నారో వారందరినీ ప్రత్యేక విధంగా ఆశీర్వదించండి. ఆ దివ్య కారుణ్య ప్రభువు మీద వారికి ఉన్న భక్తి ప్రపత్తులను హెచ్చింపచేస్తూ అనేక విధముగా వారు దీవెనలు, ఆశీస్సులు పొందినట్లుగా వారికి కృప చూపమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ప్రార్థించుదము. దయగల మా సర్వేశ్వర, అద్భుత విధముగా మీరు తోమాసు యొక్క అవిశ్వాసాన్ని తొలగింపజేసి ఆయనలో గొప్ప విశ్వాసాన్ని నాటి మా అందరికీ కూడా అనేక విధములుగా ఆయన ద్వారా విశ్వాసాన్ని ప్రకటింపజేశారు. తండ్రి, మా దేశంలో పునీత తోమాసు వారు ప్రకటించిన విశ్వాసం పలు చోట్ల ఇంకనూ వ్యాప్తి చెంది ఎక్కడెక్కడైతే చీకటి ఉందో ఆ చీకటి తొలగింపబడి విశ్వాస వెలుగును మా దేశం పొందినట్లుగా మీ కృపను, అనుగ్రహమును దయచేయమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా మీకు మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. దివ్యరాగాలతో వినుతింతును, నవ్యభావాలతో సమర్పింతును. దివ్యరాగాలతో వినుతింతును, నవ్యభావాలతో సమర్పింతును. గోధుమ పములను, ద్రాక్షారసములను, ప్రేమ కానుకలను, ధనధాన్యములను. గోధుమ పములను, ద్రాక్షారసములను, ప్రేమ కానుకలను, ధనధాన్యములను చేకొనుము స్వామి, దీవించుము. చేకొనుము స్వామి, దీవించుము. దివ్యరాగాలతో వినుతింతును, నవ్యభావాలతో సమర్పింతును. సహోదరి సహోదరులారా, నేరును మీను అర్పించున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమన్నట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభ యొక్క ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అర్పణ దయతో స్వీకరింపుము. విశ్వాసము ద్వారాను, జ్ఞానస్నానం ద్వారాను నూతన జన్మమును పొందిన మమ్మలను విశ్వాసమునందు స్థిరపరచుమని నిన్ను ప్రార్థించుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభుని వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైన పాపముతో నిండిన పాత స్థితి వినాశనము కాగా పతనమైన విశ్వము నూతనీకరింపబడినది. క్రీస్తునందు సమగ్రమైన జీవనము మనకు లభించినది. ఈ విధముగా క్రీస్తునందు ఒక క్రొత్త యుగము ప్రారంభమైనది. కావున ప్రతి దేశము, ప్రతి ప్రజ పాస్కానందంతో ఉప్పొంగుచూ నిన్ను స్తుతించుచున్నది. పరలోక శక్తులను, దూతల దళములను నీ మహత్వమును నిరంతరము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును, భూలోకమును మీ మహిమతో నిండినవి. మహోన్నతమున హోసానా.
ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. పావన పిత, నీవు నిజముగా పవిత్రుడవు. నీ సృష్టి ఎంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని సమర్పించుటకై ప్రజలు నిరతము పిలుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలని సమ్ముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరం. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణం ప్రకటించడము, మీ ఉత్థానము చాటడము, మీరు మరలా వచ్చే వరకు వేచిందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాత్మక శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతను మరలా వేయించుని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీరక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగినట్లు దయచూపుము. అతడు మమ్మునికి నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీ వెనుకన్న పుణ్యాత్మలతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యు దేవమాత అయిన మరియమాతతోనూ, పునీత యోసేపు గారితోనూ, నీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్షభాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మినితో సఖ్యపరిచి ఇవ్వలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయి నీ శ్రీసభను, నీ సేవకుడుకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమేందును దృఢపరుపుము. నిశ్చిత ప్రకారము నీ సముఖమున చేరున్న ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశలా చదిరిన బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమైంది ఈ లోకము విడిన వారందరినీ దయతోని రాజ్యములో చేర్చుకొనుము. మేమును అతడు చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందం పొందుదుమగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు
కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటిగా అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని నీ అపోస్తులతో వచ్చించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపగా నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోకమిక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోకమిక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోకమిక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించక నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణం మీరు నాయందు ఉండినట్లుగా మేము కౌగిలించుకొంచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకున్నట్లు చేయమని వేడుకొనిచున్నాము. ఆమేన్.
ప్రార్థించుదము. సర్వశక్తిగల సర్వేశ్వర, ఈ పాస్కా మహోత్సవ సందర్భమున పరమ ప్రసాదముగా మేము స్వీకరించిన దివ్య జీవము మా మనసులందును హృదయములందును ఎల్లప్పుడూ నెలకొనినట్లు కృపజూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. నడిపించు